రేవంత్ రెడ్డి సీఎం బాధ్యత లేదా లీజ్ అగ్రిమెంట్ వీళ్ళ రెంట్ ప్రతి నెల రెంట్ తీసుకుంటున్నారు వీళ్ళ 40,000 ప్రతి నెల అడ్వాన్స్ 5 lakhs తీసుకున్నారు వీళ్ళు. అది కూడా నా దగ్గర ఉంది. మళ్ళీ అప్పుడు ఎందుకు చెప్పలేదు సార్ మాకు? ఓనర్ అలా చెప్పాడుకుంటే మాకు నోటీస్ అంటే నోటీస్ కూడా రాలేదా? ఎందుకు సార్ ఎట్లా మాతో చేస్తున్నారు చెప్పండి. మాతో ఏం అవసరం సార్? ఇప్పుడు మొత్తం దాంట్లో 12 లక్షలు సామాన్ పోయింది సార్. వాళ్ళు 12 లక్షలు మీరు కావాలంటే అక్కడ వీడియో తీసుకొని ఇవ్వలేదు. ఇవ్వలేదు సార్. 1% ఇక్కడ ఉన్నాం. 8:30కి నా దగ్గర హైదరాబాద్ వచ్చి ఏమన్నారు, బాబు అక్కడ తీసేస్తున్నారు, ఇక్కడ మొత్తం మీరు అది షాప్ క్లోజ్ చేసుకోండి, ఎందుకంటే పబ్లిక్ మొత్తం చాలా హోటల్ గురించి స్మోకింగ్ గురించి పబ్లిక్ జామ్ అవుతుంది, దాని గురించి అది అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఆన్ చేసుకోండి చెప్పారు. కానీ కూల్ చేస్తున్నామని తీసేస్తున్నామని మీ ల్యాండ్ వెళ్తుందని ఒక్కరు చెప్పలేదు సార్. ఒక్కరు చెప్పలేదు. ఎందుకు మాకు చెప్పేటంటే మేము తీసేస్తుండే కదా. 8కి చెప్తే మీరు 12:30కి వచ్చి అది మొత్తం డిమార్షన్ చేసారు. మొత్తం దానికి చేసిన దానికంటే ముందు నాకు 3 hours ఉండే. 3 hours దాంట్లో 8 లక్షల డబ్బా ఉంది. 8 లక్షలు స్మోకింగ్ సిగరెట్స్ ఉన్నాయి. 4.5 lakhs సిగరెట్స్ ఉన్నాయి దాంట్లో. ఇక్కడ చూడండి, మీరు వీడియో తీయండి దాన్ని కూడా. అక్కడ అన్ని తీసేసి దాంతో పాటు మాకు చేతి బట్టి బయటికి దొప్పేసి దానికి బుల్డోజర్తో మొత్తం తోసేసారు. దీనికి ఎవరు సార్? మొత్తం పోయింది సార్. ఏం లేదు, మీ ముందే ఉంది మొత్తం. చూడండి, ఏం లేదు, మీ ముందే ఉంది మొత్తం. ఏం లేదు సార్, ఏం నోటీస్ లేదు, ఏం లేదు. దాన్ని తీసి పక్క పెట్టుకుంటుండే కదా. ఇప్పుడు డబ్బా చూడండి, जब लोगों को बोलना चाहिए। जब सुबह से इधर गड़बड़ चालू है, पूरे देखिए पुलिस वाले चाय बिस्किट पूरे ले रहे हैं। मौलाना बाबू जो है पूरे होने के बाद గతంలో పర్మిషన్ ఇచ్చినా కూడా కూల్చివేతం చేస్తామని చెప్పి హైడ్రా అధికారులు చెప్తున్నారు. అందులో భాగంగానే కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం మన ఇందులో చూడదు పెద్ద శక్తులు కూడా ఇక్కడ ఓటర్లు నిర్వహిస్తున్నారు. ఆ ఓటర్కి సంబంధించిన ఓటర్లు కూడా చేసుకోమని చెప్పారు. నేను